దురిత నివారణ గోపాల హరినారాయణ దురిత నివారణ వసుదేవనందన నీవు వనర్చు సంబోధనము భావి కార్య సూచకమేమో కాని వానప్రస్థుడనకు నేను ఇప్పటి కందులకు తగను. తమ్ముని బిడ్డలనుచు మది తలుపడు పుత్రులలో నగుడి రాజ్యంబును మీకు పాలసగదు అందరి పాలటనుచు మన్నని
అపూర్వమందు తెంచెగదా సంజయుడు ఆ కురు రాజు ముద్ద చిత్తంబున కన్నుగానడు ఇక తప్పదు యుద్ధము బంధునాశము జయాపజయములు దైవాధీనముల నీవు మా దైవం బగు నీవు మా ఎడల కలవనియు నేను నిరంగుతును అయినను ఆలును బిడ్డలేడువా రుకులాలములో కడతేరా ఎల్ల చుట్టాలును రూపుమాయా హకడా ఇలా దక్కునే దక్కనిత్తురే చాలును రాజభాగము ప్రజలు సుఖించిన నాకు చాలు నే చాలక కాదు చూవే చిన్నజాలను నెత్తురు మాధవా ఈ అసమయ నిర్వేదన వేళ క్షత్రియ కుమారులకు నెత్తరు కూడు గాక జోలికూడు తిరుగుతారు మమా బావా అయినను మీ అభిగతం ఏదియో నిర్వర్తించుటయే మాకు పరమధర్మం కావున స్పష్టంగా తెలుపు తెలుపవలసినదేమున్నది మొన్న సంజయుడు వారు నీకు యుద్ధము చేయనిచో రాజ్యమివరనియు అందక రాజ్యమందు వృష్టికి రాజ్యమందు భిక్షమెత్తుకుని జీవించుట కొంత యుక్తమని బోధించెను కదా అట్లు భిక్షమెత్తుకొచ్చు మధ్యవనములను కరిగించి వెనుకటి వలె కందమూల గమ్ములు ఆరగించుచు ఋషులతో ధర్మశాస్త్రములు ముచ్చటించి ఉండవలసిందని మీ పెద్ద బావ గారి అభిప్రాయం అన్నయ్య. అమ్మా ద్రుపదపుత్రి బావగారిని చెప్పవలసినంతయు చెప్పని దేవా యుధిష్ఠిర మహారాజు సంజయు రాయవారమున సారమిరంగితి మాతడెందు మీ కుంజను శాంతి వారలకు కోపమెక్కుడి మీకు బిచ్చపు గంజి రుచించు వారలకు కమ్మని పాలు రుచించు మీకు నైవేద్యంపు పుట్టే వారికై వారికై పృథ్వీ జనించిన కంచు దల్పెడ ఔరా ఏమి శుష్క ప్రియములు శూన్యాస్తములు ఈ సంధి సర్వ విధముల నీ కంట నేను వేడిదను నా నోట నీవు వేడమన్నట్లు ఉన్నదే ఇది ఇట్లున్నను నీ మనంపు యుద్ధమునకు వెనిదీచున్నదే అరుగాక నీ నిశ్చయం వ్యక్తీకరింపు బావా. నీవు నుడిగినదంతయు నిక్కువమే అయినను పితామహ కుంభ సంభవ కృపాచార్య ప్రముఖులు వినుచుండ నిండు పేరోల భ్రమణ పుత్రుచత పరివర్తుండగు మా పెద్ద తండ్రి తోడను నీవు కూడా ఒక్కసారి సంధివచనములు విన్నవించిన వినునేమో అని తలంచదను కావున నన్ను మన్నింపు. సంధిము నచ్చిమా భరత సంతతి నిలుపుము లేదయేని గర్వాంధులు దాతరాష్ట్ర
శంభో రాజము సకల ధర్మ స్వరూపుడవు సమస్త శాస్త్ర విశారదుడవకు నీకు మా ఉపదేశములు అనావశ్యకము. అయినను ఇంకొక విశేషము చెప్పేదా ఆలకింపుము. సౌబలేయులు సంధికిష్టపడిరేని అన్నదమ్ములము మేము 105 పాడిమేయి ఇష్టపడరేని వారు 9 సహోదరులు మేమైదుగురమే కృష్ణ బావా అట్లు జరుగుటే దుర్లభము, కానీ జరిగినా మంచిదే కదా. మీరు గీడ్వడుట మేలగునే ప్రజకైన గాని దుర్వారులు దార్తరాష్ట్రులు భవాదృశులౌదురే ధర్మరాజా. నీ కోరిక చేయకూడదనకూడదు కావున పోవువాడ. నీ కోరిమెల్ ప్రజలకు విదితం పొనరించు అచ్చట. ఆ పాపాత్ములకు సుయోధనాదుల కడకు నిన్ను వంటివానిగా పంపించుట అపాయకరమనే తలంచదను. త్రిలోకాధిపత్యం ఏదియు నీ క్షేమం వంటిది కాదు కదా. బావా అట్లు జరుగుడే దుర్లభము, అట్లెన్నడూ సందేహింపకము. ముఖ్యములకు కౌరవ తక్కిన భూవరులు కలిసిన పార్థివా నా ప్రక్కకు రానేర్తురే ఒక లెక్కయే నిక్కమగుగా నే నలిగినని చెప్పుమా. న్యాయ మార్గంబునను వినని కర్ణత్రయంబు గలుగువాడు గదా. అట్టి కలుని ఎడల సంధి కుదురునే అని యొక్క సంధి అంబెగాని మనమున నా మనమున వేరుండు గలదెవరకు. నీకు ఒకరి వలన వెరుపు లేదనుట సత్యమే. ఇంతకు సంధి ఏమని? సంధి ఏమని 5 ఇచ్చినా చాలునట. ఆహా, ఏమి కాల వైపరీత్యము. అసహాయులనంతటి పండురాజులందనులను ఒక కుల భరణందిని చార్పున ఉళ్ళు 5 నిచ్చురట. కటా ఎటులను బ్రతుకజోచుట రాసకులంబు వారికి ఘనతయే. మందరుద్రపు జగంబిడి ఇప్పుడేమి సేయుదా ఇప్పుడేమి సేయుదా. హరారి దుర్యోధన దుశ్శాసన హతకులారా, హగజుడంబుగాక నరకాసుర మారకుడేగుగాక. మీరు భగవాని సంధిపనందరుగాక. ఇదంబు దార్గల భద్ర కథా ప్రభారంబున తప్పదు తప్పదు
దిక్కుమాలి దానిగా చేసిన ఈ పార్థమ మధ్యమున అసమయ కోపం. అవునవును, అసమర్థులకెందుకు పరోక్షం నంది ప్రగల్భోక్తులు మెండు. ఏమి ఇచ్చట వారెవరూ లేరా? కోపాంధకారమున గనుక ఇట్లాంటిని దుప్రలాద పుత్రి నిధమే అసమర్థులమే కాదేమి? ఒక దుర్మార్గుడు గొప్ప పట్టుకొని సర్వార్వి బదులు చూడా దొంగకనే కట్టిన పుట్ట భార్య సభనాదం చూడవే. దానికి ఊరట ఉన్నట్టి కదంబ యశ్వర సమతచ్చంబువా గ్రువగా సఖీ ఇంకేటికి మమ్ము దూరెదవు వాచాసూరులీ పాండవుల్ వాచాసూరులీ పాండవుల్. క్షత్రియ దంపతులారా, శాంతింపుడు శాంతింపుడు, భవితవ్యం ఎన్నడు కాకపోదు. శాంతి 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 శాంతించి చిరకాలమైనది. ఆర్య ధర్మదానుజ, సంజయుని మాటలు వింటివి, నీ నిశ్చయంబును వ్యక్తపరిచితివి. ఇక పయనమై అస్తినాపురంబునకు పోయి నీ అభిగతం వీడేర్ప ప్రయత్నించదం. కానీ మాయ దురోధరంబున అమాయకునన్నిను గెల్చి కాంతకు చేయగరాని ఎంత పని చేసి అరణ్యములో ఆ చటనైనను హాయిగా హాయిగా నుండనీక కలులై పలు నెగ్గులు పన్నుచున్న ఆదాయను చతురంచు దయదాల్చదవెంతటి ధర్మరాజు. విక్రమరైతులకు రాజులకు ఆపదల వెండనియు ఇడుములంబడువానికి అదృష్టము దూరమనియు అదృష్టహీనునకు భాగ్యంబు చేకూరదనియు వచించు పెద్దల నీతివాక్యములను స్మృతికిన్ తెచ్చుకొనుము బావా, స్మృతికిన్ తెచ్చుకొనుము. శాస్త్రవుల మిగుల బల సంపన్నులు, మనమా అంతటి బల సహాయము లేని వారము. జయం బెదరికో మనకు తెలియట దుర్లభము. దానము చేసి నిశ్చిత సుఖంబని సంధి చేయుటయే మనకు కర్జము. యుధిష్ఠిరా, నీ బల పరాక్రమములు నీ తమ్ముల తేజంబులు నీ వెరుంగక మాట్లాడుచున్నావు. 4 పయోధులు ఎనగా 4 దిక్కరలో ఎనగా నీ 4 ప్రమదనాద సమానులు యుద్ధరంగమం కలిగిన ఎవ్వడో బగలడయ్యా. భగవత్ పరిభావ భస్మికి కలిగిన వృత్తి
ఇంకరిపు కాంతల బాష్పములార్ప చూడుమా ఇది నీ భౌతవ్యములకు తగిన ఉపదేశమే కాని నీ తలంపున కంటే ఆకారమందు కాదు అయినను బావలారా అయినను పోయి రావలయ అస్తినకు అచటి సంధి మాట ఎట్లయినను పోయి రావలయో శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు మానసమందు కలుగు అనుమానము తీర్పగవచ్చు తత్సమాధానము విధానము తాతయు నొచ్చయు వినుదురెల్లరు కురుపాండవ ఖండ విధాన గౌరయ్య పాండవ దూత జనార్దన మా రాజుగారి తలం వేరు నీ తలము వేరుగానున్నది యుద్ధమనుతును మన ముప్పగ నీకు మానివై అసంబద్ధములైన వాక్యముల్ పలుకకు అందెవరెటులాడినా వృద్ధుడవౌతు సంధి చెడగొట్టక ధర్మ తనోగతార్య సంసిద్ధమనర్చు అయ్యనకు క్షేమమే మాకును క్షేమమే అన్నిట ప్రకృతి దురహితుండును హాజన్మ పాండవద్వేషియు ఐశ్వర్య మదబద్ధుండును దురుద్యోగి విమానీనకు సుయోధనుండు ఖర్చులకైన తెరుగును గాని వాని మతము వదలడు వాని నైజము నీ వెరుగనేది కాదు కానా కృష్ణ చతురోపాయము గాక తక్కిన చతురోపాయమున వారిని చక్కంపడుచును ఏమంటివేమంటివి బావా చతురోపాయంబున గానక తక్కిన చతురోపాయంబున వారిని చక్కపరచమని అంతే కదా అంతే ఇవి భీమసేనుని మాటలేనా బావా నిదురపోచుంటివో లేక బెదరి పలుకుచుంటివో కాక నీవు తొల్లింటి భీమసేనుడవో కావో ఎన్నడీ చెవుల వినని కనుల చూడని బావా చెవుల వినని కనుల చూడని శాంతము కానవచ్చే బావా ఆనాడు నిండు కురుసభలో ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంపున నీవు చేసిన ప్రతిజ్ఞలు బావా నీవు చేసిన ప్రతిజ్ఞలు మరచితేమో గాని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చను బావా విను బావా వినుము గురుపతి పెందొడల్ విరగొట్టెదా రొమ్ము పగల్ తీర్చి వెచ్చని నెత్తురు కనుమారగ్రోలి అని దుమ్మెద దుష్టుని దుష్యసేనుని భీకర గద చేతనంచో ప్రగల్భములాడితివి బావా ప్రగల్భములాడితివి అల్ల గురువులో మరలైదేలా మరలైదేలా ఈ పిరికి మానసి బలుపులు బావా
భగిని వత్సల, నూరు మాటలు ఆడవచ్చును కానీ ఒక్క మాట నెరవేర్చుట దుర్లభము కదా. పలుకవచ్చును మాటలు పదిలముగను, పలుకవచ్చును మాటలు పదిలముగను, దాని నెరవేర్ప కష్టంబు ధరణిలోనా. ఆడి పలుకుట ఈనాడు అందమింకా, దంబమేల కొట్టెదవు డాబు చూపి. మన బావగారు బరువు మోయగలే దుర్బలుడు సమయమరసి ఏకాంతమగు చోటి కరగు ప్రగతి నేటిదాకా నిన్నటిదాకా ప్రగల్పపు మాటలాడు పెదలుచున్నాడు అదలుచున్నాడు కోరుకై భీముడిపుడు ఎట్లెట్లో చల్లారిన ఈ భీమ కోపాగ్నిని ఈ మహానుభావుడే రగులు కొలుపుతున్నాడు కాన అట్లు చేయకూడదని మందలించదా. వాసుదేవా మహానుభావ, నీవే ఎట్లు సాహసించినా నేనేమని మనవి చేయగలను? బావా, ఈ భీమునకు కోపం అలంకారమైనట్లు శాంతము కానేరదు. కావున కోపం వచ్చటక ఈ ప్రశంస తెచ్చితిని కానీ ఇది యథార్థము కాదు బావా, యథార్థము కాదు. అన్నా దీని శరణ్య పాంచాలి పరిభవ క్లేశములు అనుభవించుటకు ఆర్య వృకోదరుని కోపాగ్ని చల్లారినదేనా ఈ ద్రౌపది దిక్కుమాలేనా సుమి? కురు పాండవ సంధి విధాన గౌరేయ పాండవ దూత యదునందన
ఏమంటివి ఏమంటిని బావా? బెదరుచున్నాడు కోరికై భీముడిప్పుడు అంటే ఎనియా అవునవునులే, పుట్టుక చేతనే సూరకుల భూషణుండావు. నీవు నన్ను అనవలసినదే. పసితనమందు పాలు సగ వచ్చిన నాటిని చంపినాడను. పసురముతోడబోరి బలవంతుల లోపల కీటిగొండిన ముసలిది మేడి చీనికల కూసిన మానసి ఓడిపోతిన మసలితిన సదా అసురమాటన శౌర్యము నాకు కలుగునే. ఇదిగో భీమమనుచతుష్పదంబునన్ క్రోధాన క్రోధంబు మోసలెత్తుచున్నది. కావున సమయానుకూల వచన రచన దోహదంబున అప్రతిహతమై దశలాక్రమించినట్లు గావించదా. బావా, ఓ బావా, బావా భీమసేన, ఏమిటయ్యా మహానుభావ? ఉన్నమాట ఇంత ఉడికేలనయ్యా. ఏదయ్యా ఉన్నమాట? వీరములాడి ఆడి 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 సమయంలో సంధి పురుకొల్పుచు గద దూరముగా పారవడిచి కూచుంటివి కాన ఇట్లాంటివి. ఓయ్ హరాభిపాయన విజ్ఞ, యుద్ధమునకే బెదిరితినో అన్నగారి ఆనతిగా బెదిరితినో తెలుసుకునేలోకపోతుంది. హమ్ముదులు ఇంకుగాక ప్రళయాంతము వచ్చిన వచ్చుగాక లోకముల సూర్య చంద్రులు అడుగంతల క్రిందులుగాక గొప్ప కష్టములు మూడుగాక పెను సంపద పెంపరుగాక ఎట్టి కృత్యముల యందునే అడుగుదాటరు పాండవు అన్నమాటకు. ఎట్టి కృత్యముల యందునే అడుగుదాటరు పాండవు అన్నమాటకు అనియే కదా బావా? అవును అనియే. అయినచో భీముడు తక్క సుయోధను తొడలు విరగ్గొట్టి చంపేదనని ఎవరన్న మాటలు? నేనన్న మాటలే. మరి దుష్యసేనుడు రొమ్ము పగలు తీర్చి వెచ్చని నెత్తురు త్రాగేదా అవి ఎవరన్న మాటలు? అవియునే అన్న మాటలే. అవియు నీవన్న మాటలే, ఇవియు నీవన్న మాటలే, ఇవియు నీవన్న మాటలే, అవియు నీవన్న మాటలే. అయినచో భీముడు తక్కిన పాండవులే అన్నమాట కబు దాటని వారన్న మాట. ఓయ్ అన్న మాటలే నీకు అర్థమే తెలియకపోయే. గొల్ల ఇంట్రాళ్ళ వంచించి కంపదరిగి పలు వెన్న పెరుగు దొంగరిగమున పొట్ట నిండించి జీవించినట్టే వెర్రి కొల్లనికి నీకు విద్యల గోలయేలా. అదిను కాక ధర్మధనయండు నడచిన దారిగాక మారుతో వదలుట మా మతము కాదు. లేకయుండిన ద్రౌపది శ్లోకమార్ప నీవే దిక్కైతివన్న గోడేన నాకు. హాస్య వ్యాపార మర్యాదలు కూడా అతిక్రమించుచున్నదే. భార్య భీమసేన, నేను నీవు సుయోధనుండు. ఏకకాలమున ప్రార్థించినను కొండొక నిపంపు కల్పించుకొని మన అందరి పక్షపాతము చేత మనకు బాసటగా వచ్చిన ఈ మహానుభావుని దురత్తులాడి విరక్తుని చేయుచున్నావు. అతని తోడే మనకు సర్వదా కావాలి. చలి చుట్టంబు మహానుభావుడు కృపాచించుండు మాన్యుండుగాక లఘుత్వంబు ప్రశంసకుండగునే. ఈ కార్యంబు సాధించుకోగల నైపుణ్యంబు నీ వెరుంగదగునే. కాక అట్లు మేనత్త పుత్రుల ఇంచుకం మేల మాలదగునే. రోషంబు కాపాడే అర్థం నీకు తెలియదు. మేలమావుటకు దేశకాల పాత్రలు లేవా? భగినంజంపితే రూపుమాపితే ఇడింబా సోదర దుష్టకేతకుల తొనిమితే మొన్న నోర్గుర దురాసంతు నేనొక్కడినే చంపితే నాకు ఈ భీమునకు వేరొక్కండు తోడేలా.
ఎన్నగండి గది పోరుకై బెదురుచున్నాడరచన్ పాడియే ఆర్య జరుగుచున్నది ఒకటి జరగబోయేది ఒకటి అగుచున్నది. జనకుడకు పాండు భూపతి చెలినప్పటి నుండి ఏ దొసగులు రాకుండా నిరతమీయనగాదే మనలను కాపాడుచున్న మానసితల అట్టివాడొక్క మాట ఇక సత్యముడకై ఆడినా సహింపరాదుగా. గల్లడు గల్లడటంచును వినకూడని పలుకులిట్లు దూరగా చెల్లునే ఈ పరుని చెయ్యు నెరంగియుగాదే. తల్లియు తన్నయునెప్పుడు నెత్తురు దాగినంగా ఈ ఇల్లమ్ములో పలందలంపగు ముత్తామాయిక గోపి ఒకటా. తమ్ముడా వస్త్రభూపాల ప్రథమ దోహిత్ర ఏడై రంతక వాక్యములు మీరందరూ అతని అడుగులకు మడుగులో తినవచ్చు కాక నేను మాత్రం అట్లు ఆర్య కనిష్ట సోదర ఏల ఈ అప్రస్తుత ప్రశంస ఎన్నడూ మనకు ఉపకారము చేయకనే పోవచ్చును. ప్రస్తుతమున సాయము చేయవచ్చే అతండట మెరవాడ అన్యాయముగా కుటుంబ కలములకు దిగుది. చాలు నీ కోయదలంబు బయటపడే గోడల పంచములుండు అయ్యయ్యో ఆదాయము విన్న లోపు గదాయనే అయినను విన్న కుందురే. చిచ్చి కుర్రవాణి చేత కూడా ఇంత లేసి మాడలని మెచ్చుకున్న ఈ దురాభిమాన బ్రతికేలా. ఇదిగో ఈ గదాదన్నముకే నా తల రొయ్యలు చేసుకునేదా. ఓ గదాదన్నమా కొలుగులో పరిగమింపగా చూచుచునున్న నీకు నిన్ను నిన్ను దాల్చు నిఖముగా దురేశయమ్ముకొని తెచ్చి నీకు తర్పణ మగునేడు వాని తల వృయ్యలు చేసే శంభుగమ్మ. నీ తల బగు వీర పొంగవుని దావున గోర్చెడి నీకు ఆర్యపుత్ర శాంతింపుము శాంతింపుము. పగలు గెలుచుటయో లేక చచ్చుటయో నాడు చేయదగినది కాని నేడి వృధా ప్రాణత్యాగమేలా. అన్నయ్య వీరి పరాక్రమములు ఎంచుక పాటి రింగించదా. సావధానముగా ఆలకింపు అన్నయ్య, సావధానముగా ఆలకింపు. భార్య బయటను బట్టి పగవాడు సభలోన ఈర్చిన ఊరక చూచనితడు. గద సంక నిరికించి గండుని సంబుదువి కనులెప్పలల్లాచి కాంచెనితడు. కన్నులు నులుముచు వెక్కి వెక్కి ఏడ్చిన వీరుడి నాడు వారు
ఎమ్మైనైన యుద్ధమున కీయగునుండు ఎదిష్టరుండు మర్మమ్ములతోల నాడుచు పరాభవమోని ఏకు నీవు లోకమున నీ గతి బ్రతుకు కంటే సుఖం బగుగాక మీద దుఃఖం బగుగాక చచ్చుటయే ఖర్చము మాని ఆయన భీమసేన కుమార నీ వేళ ఈ ఆత్మహత్య కొనబడేదవు. ఓ వాసుదేవ, గోరునతో దుర్గునది గొడ్డలితో దుర్గునట్లు చేసితివి కదా. ఓ పాంచాల రాజపుత్రి, భీమ కోపాలనంబు ప్రజ్వలింప చేయ కట్టెలు విరిచినట్లే మాట్లాడుతుంటివి కదా. ఓ సహదేవ కుమార, గొడవలు నచ్చిన ఎన్నడూ నువ్వు వరుల చిన్న వెచ్చని మాటలు ఆడని వాడవు. గురువుల దేశన ఈ అపచారము, ఈ దీనికంతయు కారణము నేనే కదా. కలత్రమున శోకము పాలు మరించి తల్లి దయాదులయుంటునుండగా మహాడవి పాలై తమ్ము గుర్రలు కాదని పెళ్ళము వెతలగాంచిన ఈ వరి ఉండమాని ఇందేదియు లేని భీముపై రేగెద వేళ గదా ప్రహారమా. బావా ధర్మతానుభవ, ఏమిటి నీకు కూడా ఏ వెర్రి ఉరక చూచుండుము. ఇంతలో వాయునందనుని ప్రసన్నుని గావించదా. బావా, ఓ బావా, బావా భీమసేన. ఏమిటయ్యా మహానుభావ, ఖేదమెరుంగని మీ పెద్దన్న గారి మనసు కూడా ఖేదం కలిగించితివేని. అది తమరి దేవాలనే కదా. నీవే ఇట్లు శాసించితివేని. భీకరమై అగాధమై భీష్మ కురు ప్రముఖోపలాకులంబం కురు రాష్ట్రము జలది కల్పముగా జనగా పవచ్చము నౌకం తిప్పగాదగిన నావికుడవు వడు నీవు లేక ఈ శోకము తీరులే ద్రుపద సూతికి నిత్యము వాయునందనా. అన్న మాట లాలించి నీవన్న మాట బావా, అన్న మాట లాలించి నీవన్న మాట అబ్బురము దోపజేయునే నటులంటిగానే ఎవ్వరెరుగరు నీ పరాక్రమము బావా, ఎవ్వరెరుగరు నీ పరాక్రమము. సమయమిదే వచ్చుచున్నది శౌర్యమునకు. బావా అదేనుగాక చిన్నతనము నుండి సుయోధనాదుల చెడు తలంపులకు నీవే తగియుంటివి భావా, నీవే తగి. త్రాటంగట్టిరి నీట ద్రోచిరి విషద్రావంబు ద్రావించిరి ఆరాటం బడిరి ముఖీని వడిన పోరాటం బకించిక్కరం పాటంకం బసదౌ నటంచు కదా. అట్టి శత్రుత్వం ఎట్లు అట్టి శత్రుత్వం మెప్పాటిందోగిదో ఎట్లు సంధి అని ఒనరింప నన్ను ప్రేరేపించితో.
మాటి మాటికి నా చేత ఏలే పేరుని చెప్పేదావు. అయినను సంధివచన ప్రస్తావమున హామ్యుకేంద్ర తెలుపము రాజ్యము పంచిపెట్టుటకు అంగీకరించాడేమి? ఫలములోని సుతులందరినీ ఒక్క గదా భుజంగికి పాలనరించి వచ్చినను పారు చూడగా నిచ్చువాడనే ఊళ్ళ కొల్తిండికి బ్రతికి ఎండిన మీకు దాసి అరుచు పాంచాలిని నవ్వినట్టి దొరసానికి భానుమతి వదోటికే. ఇది ఆయన సంధివచన ప్రస్తావములు. భామికి ఏంటో తెలుపుము. బావా కృష్ణ, ఏదో తెలుసో తెలియకో నా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. నన్ను క్షమింపు అయ్యా, నన్ను క్షమింపు. బావా బుద్ధిలో మరిదివి, నీవు అనకూడదా నే పడకూడదా? కాండి బావా. ఇప్పటికి మదించి ఆలనం బూడబెరికి చెలరేగిన మత్తగజము మరల గట్టుకయ్యక చేరినది. ఓ అర్జున నకుల సహదేవులారా, మీరును చెప్పవలసిన మాటలు ఏమైనా ఉన్నాయా? వాసుదేవ మహానుభావ, నుడువలసినదంతయునుడివే ధర్మతనయుడు, నీ వేగుచుంటివి దైవమూర్తి, ఇంత కొలవేమి సంధి కావింపకుంటే పోరు ఒదగింపకుంటే నీ భారమయ్యా. అది నా తోచిన తెరంగు అట్టుండ సభాముఖమ్మున కులరుత్తుడగు గాంగేయుడి తోడను కులాచారుడగు కుంభ సంభవుని తోడను నా మాటలుగా ఇట్లను సుతిని మైత్రిచే పదవు చొచ్చిన గొంతు సుయోధనుండు, నీ రాతని పట్ల వారొకట న్యాయమా? గాంధీవ గారినైనే బీతిల్లుతుండి ఏ మనసు పెద్దల తోడ అణుచువాడా? ఓ తాత కురుండ, మీరైన ధర్మము కాదని మందలింపరే. మంచిది బావా, ఆశీర్వదించండి. సమద శాస్త్రముకుల ప్రణాధార నకుల నీ అభిప్రాయమేమి? జనార్దన, అడవిలో నున్న వేళ రాజాస మనకు లేదు, వారికి దుర్బుద్ధి లేదు నిజము. కష్టముల కోర్చి హృదపు భాగంబు కోరినప్పటికీ వారికి దురాశ పుట్టే. మంచిది బావా, ఆశీర్వదించండి. చిన్న బావా వాసుదేవ మహానుభావ, పీదతనంబు వచ్చనని పెద్దలు నలుగురు కూడి చేసిన కాదన రాజుగాదిపుడు కౌరవనాథులు విడవేడుకల్ తూదములాడి ధర్మ కనుంటుండు సమస్తము కోలుబ్రోగా భాగోదయమే గతిని కలుగులో మతితానంద పన్నయుకుమా. బావా చిన్నవాడమైన నా మనసుకు నచ్చిన మాటలు ఆశీర్వదించు కాండి బావా. అన్నా దీని శరణ్య, ఈ దీనురాలి మాటలు కూడా ఆలకింపుమనయ్యా, ఈ దీనురాలి మాటలు కూడా ఆలకింపుమ. వరమున పుట్టి వరమున పుట్టి భరత వంశంబున జొచ్చిత్యా అందు పాండు భూవరునకు కోడలనైతి జనవంతుల వందిత్యా
విక్రమస్థిరులకు పుత్రులన్ బడసితి సరసి జనాభా సరసి జనాభా ఇన్నిట ప్రశస్తత పొందినదా ఎంతయా నీ మనోగతంబు నేను ఎరుగుదు. కళాభిమాని కళా పోషకులు బక్కి వెంకటేశ్వరరావు గారు 1000 రూపాయలు ఇచ్చారు. వెంకటేష్ గారు 1000 రూపాయలు ఇచ్చారు. వారికి నా కళాభివందనలు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ సద్గురు సాయినాథుడు చల్లగా చూడాలని మనసారా ప్రార్థిస్తున్నాను. అమ్మాయి ఇక చాలింపు నీ మనోగతం సైపనక్కరలేదు సంతాపరము వచ్చి
వచ్చుచున్నది నిజము నీ వలనే అమ్మాయి వచ్చుచున్నది నిజము నీ వలనే పులుకలత్రము కూడా ఏర్చు జాలము పురంధ్రీ జయ ఓ కురుకుల దేవతలారా, ఓ పంచభూతములారా, నా ఎడల దయ ఉంచి మా వంశమును ఆశీర్వదింతురుగాక. ఇది బ్రహ్మనగా బ్రహ్మియే అగును వే పలుకులేలా ఇష్టమొచ్చిన ఎట్లు చేయించుమయ్యా. ఇరు తెగలలోన కాని వారెవరు ఇక సమయం ఆసన్నమైనది, నాకు సెలవు. జయ జయ గోపాల కరుణాలవాల జయ జయ గోపాల కరుణాలవాల శ్రీత జన బాల మాయాలోల శ్రీత జన బాల మాయాలోల జయ జయ గోపాల కరుణాలవాల Manano
ఆసన్నమైనది, సెలవు. కృష్ణ పరమాత్మకి